ఇకపోతే అసలు కథ. నా జననానికి ప్రధాన కారణం ప్రేమే అయినా ఆర్యకి పొంచి ఉన్న ప్రమాదం కూడా తరిమి కొట్టడానికి ఇదొక మంచి అవకాశమని భావించాను. ఆర్యకి ప్రమాదమా? అవును, అది అయిన వాళ్ల వల్ల అని కూడా నా అనుమానం. అందుకే ఆర్యకి ఈ విషయం చెప్పొద్దు అని అన్నాను. ఎందుకంటే ఆర్యకి చెప్పినా నమ్మరు సరికదా. ఆర్య వల్ల అయిన వాళ్ళందరికీ తెలిసి అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. అయిన వాళ్ల వల్ల అయిన వాళ్ళు కాకపోతే ఈగను కూడా లోపలికి రానివ్వని కేశవ జెండే సెక్యూరిటీ వలయాన్ని దాటి లోపలికెవరు రాగలరు? శోభనం గదికి నువ్వు తీసుకువెళ్లే పాలల్లో విషప్రయోగం ఎలా చేయగలరు? అంటే ఆ రోజు అందుకే శోభనం అవును, ఆ అష్టమి ఘడియల ప్రభావం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. కానీ ఎల్లవేళలా అలా జరగదు. నన్ను హతమార్చినట్టే రేపు ఆర్య, ఎల్లుండి నువ్వు. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే నా జననానికి మరణానికి కారణమైన నిలయం, మన ప్రేమకి పొదరిల్లు అయిన నిలయం, ఇప్పటి నా గదిలాగా ఒకప్పటి చేదు జ్ఞాపకంలా మిగిలిపోయిన నిలయం, ఒకప్పటి దేవాలయం నందిని నిలయం గురించి తెలుసుకోవాలి. అందులో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన క్షణాలు, తీపి గుర్తులు, తీరని కోరికలు, ఆఖరికి నా ఊపిరి ఆగిపోయిన క్షణాలు అన్నీ అందులో సమాధి అయిపోయాయి. సమాధి అయిపోవటం కాదు, సమాధి చేశారు. వాళ్లని వెలికి తీయాలంటే నువ్వు నందిని నిలయంలోకి అడుగు పెట్టాలి. అప్పుడే మన ప్రేమకి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టగలము. ఇదంతా చేస్తున్నదెవరు? అప్పుడు ఇప్పుడు మన మీద, మన ప్రేమ మీద వాళ్లకున్న పగేంటి? భయపడకను. ఇక మీదట నువ్వు అనువి మాత్రమే కాదు, రాజనందినివని కూడా గుర్తుపెట్టుకో. రాజనందినిలా ఆలోచించి, అనులా శోధించి, ఇద్దరినీ ఒకటిగా చేర్చు. ఈ అనుమానంలో నీకు నిజం తెలుసని ఏ ఒక్కరికి అనుమానం వచ్చినా వాళ్ల ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈ ఒక్కటి ఛేదించావంటే ఇక నువ్వు చదవబోయేది గాని, నువ్వు అనుభవించింది కాని అంత ఆర్యతో మధుర క్షణాలే. ఆ ప్రేమ ఎంత మధురమో నీకే తెలుస్తుంది.
అను, పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఏం లేదు ఆర్య, నీకు హాయిగా నిద్ర పట్టాలని కాళ్ళు పడుతున్నాను. అది సరే, నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి? ప్రేమ ఎంత మధురమో కదా ఆర్య. అను, అంటే ప్రేమగా చేసే పనులకి ఆనంద బాష్పాలు ఆభరణాలు అంటారు కదా ఆర్య. అందుకని ఎలా? నువ్వు డైరీ రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మాటలు ముత్యాలా వస్తున్నాయను. మరి నా ఆర్యని మురిపంగా చూసుకోవాలి కదా. చూసింది కాళ్ళొత్తింది చాలు గాని ముందు వెళ్ళి పడుకో. పర్వాలేదు, నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉంది. అను, నాకు కంఫర్ట్ గా లేదు. లే ఆర్య, పదం. వశిష్ఠా, చెప్పండమ్మా. నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండమ్మా. మీరు ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఆర్యబాబు గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉంటున్నానమ్మా. అంటే అంతకు ముందు ఆర్య సార్ వాళ్ళు వేరే ఇంట్లో ఉండేవాళ్ళా? అవునమ్మా. ఆ ఇల్లు ఎక్కడా? నాకు తెలీదమ్మా. రాజనందిని గారి మరణం తర్వాత ఆర్యబాబు గారు ఆ ఇంటి నుంచి వచ్చేశారని మాత్రం తెలుసు. అవునా? ఏమ్మా, ఆ ఇంటి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. పోనీ శారదమ్మ గారిని అడిగి తెలుసుకోమంటారా? ఆహా, వద్దు, నేనే శారదా మ్యామ్ని అడుగుతాను. అలాగే అమ్మా. మీరు వెళ్ళండి, నేను పోస్తాను. ఎవరిని అడిగితే నందిని నిలయం గురించి తెలుస్తుంది? నీ ప్రయత్నాలు ఎవ్వరికి తెలిసినా ప్రమాదం ముంచుకొస్తుందని మాత్రం మర్చిపోకు. అనవసరంగా వశిష్ఠని అడిగాను. వశిష్ఠ బయటి వ్యక్తి కాబట్టి పర్వాలేదు. అయిన వాళ్ళు ఎవరికి అంటే ముఖ్యంగా ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకూడదు. మరి ఎలా తెలుసుకోవాలి? మేబీ ఆఫీస్కి వెళ్తే ఏమైనా క్లూ దొరకచ్చా? ఏదేమైనా వీలైనంత తొందరలో నాకు గాని నా ఆర్యాకి గాని ప్రమాదం తలపెట్టాలనుకున్న వాళ్ళెవరో కనిపెట్టాలి. ముఖ్యంగా నా ఆర్యాకి ఏం కాకుండా చూసుకోవాలి. ఏంటి, మేడం గారి ప్రేమ నిన్నటి నుంచి పొంగి పొర్లుతుంది? సిగ్గుపోయి ధైర్యం వచ్చింది. ఆనకట్ట హద్దు చెరిగిపోయింది. అడగకుండానే హగ్గొచ్చేసింది. ఇదంతా ముహూర్త బలమా లేక? ఆర్యపై ప్రేమ. అవును, నీ ప్రేమ కోసమే నా ప్రేమ మళ్ళీ పుట్టింది. మళ్ళీ మొదలుపెట్టావా నీ బుకిష్ లాంగ్వేజ్? ఏదో ఒకరోజు నీ డైరీ మొత్తం చదవాలను. ఎందుకు ఆర్య? నీతో మాటల్లో పోటీ పడాలంటే తప్పదు మరి. ఇంతకీ
మేడం గారు ఈ రోజైనా ఆఫీస్కి వస్తున్నారా? వస్తానార్య, రావాలి. నందిని నిలయం గురించి తెలుసుకోవడానికైనా రావాలి. మరి లేట్ ఎందుకు? పద, టైం అవుతుంది. సరే, మళ్ళీ మాట్లాడతాను. నీరజ్, ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఆఫీస్కి రావట్లేదా? సారీ దాదా, ఈరోజు మంచి క్రికెట్ మ్యాచ్ ఉంది, సో ఇట్స్ ఓకే. మరి మాన్సి? తను సెల్ రిపేర్ అయ్యేంత వరకు ఆ రూమ్ నుంచి బయటికి రానని కూర్చుంది దాదా. ఓకే అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఈ రోజు కూడా అనుని ఆఫీస్కి తీసుకెళ్లాలా? నేనేం రమ్మలేదమ్మా, తనే వస్తానంది. అను, నీకు అవసరమా చెప్పు. ఆ, అంటే అత్తమ్మ, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నీ కింద వాళ్ళకి ఎవరికైనా చెప్పి చేయించుకోవచ్చు కదా. ఆ, లేదు అత్తమ్మ, అది నేను మాత్రమే చేయాల్సిన పని. అయితే రేపు చూసుకో. అను, అమ్మ అంతగా చెప్తుంది కదా, ఆ వర్క్ ఏదో రేపు చూసుకోవచ్చు కదా, ఉండిపోరాదు. సీ బాయ్. ఆర్య, ఆర్య, ఆర్య. సార్, ఆర్య సార్. సార్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సో ప్లీజ్ కావాలంటే ఎర్లీగా వచ్చేస్తాను అత్తమ్మా. సరే అను, వెళ్ళిరా. థ్యాంక్ యూ సో మచ్. ఆర్యబాబు, అను అమ్మగారికి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలట. మిమ్మల్ని అమ్మగారిని అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఒకసారి మీరే అది ఏమిటో కనుక్కోండి బాబు. దేని గురించాను? మా దగ్గర నీకు మొహమాటం ఏంటి? అంటే అత్తమ్మా, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఊరికే వశిష్ఠని సరదాగా కాలక్షేపం కోసం అడిగాను. అదేమంతా అవసరం లేదని మీకు కూడా చెప్పాను కదా వశిష్ఠ. చెప్పారు గాని పనిగట్టుకుని మరీ అడిగారంటే మీకది ఎంతో అవసరం అనిపించి చెప్పానమ్మా. అసలు దేని గురించి వశిష్ఠ? అమ్మా, అది అదే అత్తమ్మా, వశిష్ఠ గురించి నాకు పెద్దగా తెలియదు కదా. మీరు మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారని అడిగాను, అంతే అత్తమ్మా. అదా? అవసరం లేదత్తమ్మా, వశిష్ఠ చెప్పారు. మాకు ఆఫీస్ టైం అవుతుంది, మేము బయలుదేరుతాము. త్వరగా వచ్చేయమ్మా. అలాగే అత్తమ్మా, రండి. అసలు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నా గురించి తెలుసుగా, మాటలతో మరమ్మత్తు చేయగలను, చేతలతో చెడుగుడు ఆడగలను. అది మైండ్లో పెట్టుకుంటే మంచిది. కేశవా, కేశవా, ఏంటను ఎప్పుడు లేంది పాత పేరుతో కొత్తగా పిలుస్తున్నావు? అది నీ పేరే కదా. ఆఫ్కోర్స్, కానీ దాని వెనక ఒక గతం కూడా ఉంది కదా. అవును. అయితే చెప్పు, గతంలో మా పెళ్లికి ఎందుకు అడ్డుపడ్డావు? అను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆర్యకి నాకు మధ్య అడ్డుగోడగా ఎందుకున్నావు? యు మీన్ మీ పెళ్లికి స్టార్టింగ్ లో అడ్డుపడ్డానా? అది నీకు కూడా తెలిసిందే కదాను. అప్పట్లో నాకు ఆర్య స్టేచర్ దెబ్బతినకూడదనే ఆలోచన తప్ప నీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. నేను జెండేగా ఇప్పుడు అడ్డుపడిన దాని గురించి అడగట్లేదు. గతంలో కేశవగా అడ్డుపడిన దాని గురించి అడుగుతున్నాను. ఓ,
నువ్వు అడిగేది ఆర్యానందినిల పెళ్లికి అడ్డుపడిన దాని గురించా? అవును. అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదను. తెలియాలి. నా గురించి నేను చాలానే తెలుసుకోవాలి. ఎవరు ఎలాంటి వారో కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదను. అర్థం కాలేదా? అర్థం అవ్వలేదు అన్నట్టు మేనేజ్ చేస్తున్నావా? అనో, నువ్వుగా చెబితే మంచిది. నేనుగా కనిపెడితే మాత్రం ఏం కనిపెడతావు? నన్ను హతమార్చిన వాళ్ల గురించి. వాట్? నిన్ను హతమార్చడం ఏంటి? అదే, నన్ను చంపాలనుకుంటున్న వాళ్ల గురించి. ఓ అదా. మేమది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇప్పటివరకు జలంధర్ అనుకున్నాం, కానీ కాదని తెలిసింది. వేరే ఎవరో ఉన్నారనేది ఆర్య గట్టి అనుమానం. అనుమానం దేనికి? నిజమే కదా. నిజమా? నీకెలా తెలుసు? అది కూడా ఎవరో కాదు, అయిన వాళ్లే అని కూడా తెలుసు. అయిన వాళ్ళ? ఆ అయిన వాళ్లల్లో నువ్వు కూడా ఒకడివి కదా. అనో, వాట్ డూ యు మీన్? ఐ మీన్ అది నువ్వేనా అని. అనో, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఎస్. నిజమేంటి అని అడిగితే కోపం వస్తుందా, లేక బయట పడతావేమోనని భయం వేస్తుందా? ఇనఫ్. చచ్చా, నేనేంటి మరి ఇంతలా ఆలోచిస్తున్నాను? నన్ను నా ఆర్యాని ఎవరో ఏదో చేస్తారన్న భయం నన్ను భయపడేలా చేస్తుందా? లేదంటే జెండే గారి గురించి ఎలాంటి ఆలోచన రావటం ఏంటి? చచ్చా, ఏంటను ఎప్పుడు లేంది కొత్తగా నా క్యాబిన్ వైపు వచ్చావు? పాత విషయాలు కొత్తగా తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. వాట్? ఏం లేదు సార్, మీ నుంచి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? అవును సార్. ఏంటో అడుగను. ఆర్య సార్కి మీకు పరిచయం ఎప్పుడు సార్? ఐ మీన్ మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి అని.